జై శ్రీరామ్. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అపారమైన బలం, అచంచలమైన భక్తి, కొండలను సైతం కదిలించే శక్తి, ఇవన్నీ కలిపిన మహాశక్తి శ్రీ ఆంజనేయ స్వామి. రాముడి కోసం సముద్రాన్ని దాటినవాడు, సీతమ్మ జాడను కనుక్కున్నవాడు, లంకను గడగడలాడించినవాడు, సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చిన మహావీరుడు మన హనుమంతుడు. హనుమంతుడి కథ అంటే కేవలం ఒక పురాణ గాథ కాదు, భక్తికి, ధైర్యానికి, విశ్వాసానికి, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం. కొండలు ఎన్నో ఉంటాయి, దేవాలయాలు కూడా ఎన్నో ఉంటాయి, కానీ భక్తుని కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు హనుమంతుడు. అలాంటి ఆలయం మన తెలంగాణలోని కొండగట్టు క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి, భక్తుల కొంగు బంగారం. ఆయనను దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుని మనసులో ఒక నమ్మకం ఉంటుంది, నా వెంట ఎవరు లేకపోయినా నా అంజన నాతో ఉన్నాడు అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. మేము కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యాము. ఒకవేళ బస్సుకు వచ్చే వాళ్ళకి గుట్ట కింద నుండి బస్ దిగాక మనకు ఫ్రీ బస్ సదుపాయం కూడా ఉంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా మంది భక్తులు నడుచుకుంటూ కొండపైకి వెళ్తారు. ఇప్పుడు మనం కొండపైకి అయితే చేరుకుందాం. మనం కొండ కింద నుంచి పైకి వచ్చాక మనకు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంటుంది. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయాలి. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ నుండి మనం టెంపుల్ దర్శనానికైతే నడుచుకుంటూ వెళ్దాం రండి. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి టెంపుల్ అకామిడేషన్ అండ్ టెంపుల్ కు సంబంధించిన వాళ్ళు ఉండడానికి. ఈ టెంపుల్లో వాహన పూజలకి చాలా ఫేమస్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన వెహికల్ అయిన వారాహికి కూడా ఇక్కడే పూజలు చేయించారు. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేస్ లోనే వెహికల్స్ కి పూజలన్నీ చేస్తారు. ఈ పూజకు సంబంధించినటువంటి కాస్ట్ వివరాలు మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ నుండి ఇక కొంత ముందుకు వెళితే మనకు సీతమ్మ దార కనిపిస్తుంది. సీతమ్మ వారు రాముల వారు వనవాసంకి వెళ్లి ఆ టైంలో రాముల వారి కష్టాలను చూసి సీతమ్మ కన్నీరు కార్చిందని, ఆ కన్నీరు గుంటలుగా మారిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుంటలే సీతమ్మ కన్నీరుకు సంబంధించిన గుర్తులు. ఈ ఆలయం చుట్టూ కొండలు, పచ్చని అటవీ ప్రాంతం, సెలయేర్లతో చాలా బాగుంటుంది. ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగి ఉందని చెబుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు. అలాగే ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలోని ముత్యంపేటలో ఉంది. ఈ ప్లేస్ హైదరాబాద్ నుండి 175 కిలోమీటర్స్ దూరంలో, కరీంనగర్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో, అలాగే జగిత్యాల నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండగట్టుకు భక్తులు చాలా మంది ముందు రోజే వస్తారు. భక్తులు ముందు రోజు కొండగట్టులో నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం స్వామిని దర్శించుకుంటారు. మనం ఇక్కడ నుండి ఇంక కొంచెం ముందుకు వెళితే మనకు ఆలయ కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి కొత్త కోనేరులో స్నానం చేసి పక్కనే ఉన్న కళ్యాణ కట్టలో చాలా మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్ఛపోగా సంజీవని తీసుకురావడానికి హనుమంతుడు బయలుదేరతాడు. అలా సంజీవని తీసుకొచ్చే మార్గంలో ప్రస్తుతం కొండగట్టు ప్రాంతంలో కొంత భాగం విరిగి పడిందని, అదే ఇప్పుడు కొండగట్టుగా మారిందని చెబుతారు. అలాగే ఈ ఆలయ స్థల పురాణం గురించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సుమారుగా 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు ప్రాంతంలో ఆవులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోతుంది. దానికోసం వెతికి అలసి ఒక చెట్టు కింద నిద్రపోతాడు. ఆంజనేయ స్వామి కనిపించి తాను ఒక పొదలో ఉన్నానని, తనని రక్షించి ఒక ఆలయం నిర్మించమని చెప్పాడంట. అతను నిద్రలేవగానే సంజీవుడు అక్కడ వెలిగిపోతున్న స్వామివారి విగ్రహాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహాయంతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు.
ఇప్పుడు దర్శనానికి వెళ్దాం రండి. ఈ కొండగట్టు ఆంజనేయ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్వామివారు 2 ముఖాలతో దర్శనమిస్తారు. ఒక ముఖం ఆంజనేయ స్వామి, రెండవ ముఖం నరసింహస్వామిది. ఇలా 2 ముఖాలతో స్వామివారు ఎక్కడా లేరని చెబుతారు. అలాగే స్వామివారి భుజాలపై శంకు చక్రాలు, ఛాతిపై శ్రీరాముల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. నరసింహస్వామి విష్ణు రూపం కాబట్టి కొండగట్టు అంజన్న సాక్షాత్తు ఆ విష్ణువుతో కూడిన ఆంజనేయుడుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. టెంపుల్ నుండి బయటికి రాగానే ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్ లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ ఆలయంలో ఆరోగ్యం బాలేకపోయినా ఏమైనా చేతబడి చేసిన వారికి ఈ ఆలయంలో 5 నిద్రలు, 9 నిద్రలు, 11 నిద్రలు ఇలా నిద్ర చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఉన్న సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్ నుండి 175 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి చాలానే ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. కొండపైన హరిత హోటల్ ఉంటుంది. తెలంగాణ టూరిజం సైట్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదం కౌంటర్లు చూడొచ్చు. దీనికి ఎదురుగానే దర్శనాలకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ ఆలయంలో దర్శనాల గురించి చూస్తే ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, 300 రూపీస్ దర్శనం ఉంది. కొండగట్లో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల్లో చిన్న హనుమాన్ జయంతి, అలాగే పెద్ద హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి టైంలో ఈ కొండగట్టు మొత్తం కాషాయమయం అవుతుంది. హనుమాన్ జయంతి సమయంలో చాలా మంది భక్తులు మాలలు ధరిస్తారు. కొందరు 11 రోజులు, ఇంకొందరు 21 రోజులు, ఇంకొందరు 41 డేస్ ఇలా దీక్ష తీసుకుంటారు. శ్రావణ మాసంలో కూడా చాలా మంది భక్తులు అంజన్నమాల వేసుకుంటారు. కొండగట్టు క్షేత్రంలో బేతాళునికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సంతానం కోసం స్వామివారిని పూజిస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుందని భక్తుల్లో బలమైన నమ్మకం ఉంది. అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామికి చందనం సమర్పించడం లేదా స్వామివారికి సంబంధించిన చందనాన్ని స్వీకరించడం భక్తులు పవిత్రంగా భావిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి చందనానికి ప్రత్యేకమైన అలౌకిక శక్తి ఉంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే గిరిప్రదక్షిణ భక్తులకు ఎంతో విశేషమైనది. తిరువన్నామలై గిరిప్రదక్షిణ తరహాలోనే కొండగట్టు చుట్టూ ఈ పాదయాత్రను నిర్వహిస్తారు. ముందు ఈ గిరిప్రదక్షిణ సుమారు 25 కిలోమీటర్లు ఉండేదంట. కొండగట్టు గిరిప్రదక్షిణ దూరం తగ్గడంపై తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. గతంలో అనుసరించిన బయట గ్రామాల గుండా వెళ్లే మార్గానికి ఆల్టర్నేట్ గా కొత్తగా 6 కిలోమీటర్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇప్పుడు అరుణాచలం మరియు సింహాచలం నమూనాలో 50 అడుగుల వెడల్పుతో రోడ్డును రూపొందిస్తున్నారు. 3 కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు, 3 కిలోమీటర్ల కొండ చుట్టూ ఉన్న రహదారి. గిరిప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా 20 అడుగుల పాదచారుల మార్గం కేటాయించారు. దూరం తగ్గినందువల్ల ఇప్పుడు కేవలం గంట నుండి గంటన్నరలో గిరిప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. గతంలో 5-6 గంటల సమయం పట్టేది. భక్తులు సురక్షితంగా తక్కువ సమయంలో కొండగట్టు చుట్టూ గిరిప్రదక్షిణ చేసేందుకు ఈ 6 కిలోమీటర్ల మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. గిరిప్రదక్షిణ గురించి ఇంకో కంప్లీట్ వీడియో చేస్తాం. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ప్రదక్షిణ తప్పకుండా చేయండి. మాకు స్వామివారి దర్శనం అయింది. స్వామివారు ఈ రూపంలో దర్శనమిస్తారు, దర్శించుకోండి. ఇప్పుడు బేతాళ స్వామి ఆలయానికి వెళ్దాం రండి. ఈ ఆలయం కొండగట్టు మెయిన్ ఆలయానికి వెనకాల ఉంటుంది. ఈ క్షేత్రానికి బేతాళుడు క్షేత్రపాలకుడు ఎలా అయ్యాడో తెలుసా? సాక్షాత్తు హనుమంతుడు సంజీవని తీసుకెళ్తుండగా కొంత భాగం పడిన పవిత్ర కొండగట్టులో స్వామివారు సంజీవనితో వెళ్లిపోయాక
ఈ కొండ చుట్టూ భూతాలు పిశాచాలు తిరిగేవట. ఆ తరువాత క్షేత్ర పవిత్రను కాపాడేందుకు హనుమ రౌద్ర రూపం దాల్చి నరసింహస్వామిలా గర్జించి బేతాళుడిని తొక్కి పెట్టాడంట. స్వామివారి ఆగ్రహానికి భయపడిన బేతాళుడు శరణు వేడి ఇక్కడే స్వామివారి సేవ చేస్తున్నాడు. అయితే భక్తుల రక్షణ కొరకు 2 ముఖాలతో వెలిసిన స్వామివారి క్షేత్రానికి సాధారణ దేవతలు పాలకులుగా ఉండలేరు కాబట్టి అందుకే బేతాళుని ప్రత్యేక స్థానం కల్పించి ఈ క్షేత్ర పాలకునిగా నియమించారు స్వామి. ఇక్కడ భక్తులు స్వామికి జంతు బలిని ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాదుకలను భుజం పైన కొట్టుకుంటే మనకు ఉన్నటువంటి భయాలు పీడలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నుండి కొంత దూరం ముందుకు వెళితే రాములవారి ఆలయం ఉంటుంది, దర్శించుకుందాం రండి. ఇక్కడ నుండి గుట్ట కిందికి వెళ్దాం రండి. గుట్ట పైన బేతాళులకు మొక్కుకొని కింద మేకలు కోళ్లు కోసుకొని వండుకొని తిరిగి వెళ్తారు భక్తులు. గుట్ట కింద చాలా షాప్స్ ఉంటాయి, షాపింగ్ చేసుకునే వారు చేసుకోండి. ఇక్కడ మనం పెద్ద హనుమాన్ విగ్రహాన్ని చూడొచ్చు. బలం అంటే శరీరంలో ఉన్న శక్తి మాత్రమే కాదు, కష్టాల్లో కూడా మనసు విరగకుండా నిలబడే ధైర్యం. ఆ ధైర్యానికి ప్రతిరూపం. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా అంజనను తలుచుకొని ముందుకు నడుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ కొండగట్టు అంజన్న స్వామి యాత్ర మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.